హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఆల్రెడీ మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కదా! అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే మా బ్రదర్‌కి మ్యారేజ్ సెట్ అయిందనమాట. రేపే ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ పెట్టుకున్నాము. చాలా షార్ట్ టైమ్‌లో ఇది కుదరటం వల్ల అరేంజ్‌మెంట్స్ అనేవి కొంచెం షార్ట్‌గా చేసుకున్నాం కాబట్టి, అందులో భాగంగా నేనైతే ఎంగేజ్‌మెంట్ తాళి అయితే తయారు చేశానండి ఇంట్లోనే. ఎందుకంటే ఆన్‌లైన్ ఆర్డర్ పెడితే కొంచెం టైం పడుతుంది రావటానికి. ఇంకా అరేంజ్‌మెంట్స్ కొంచెం గ్రాండ్‌గా చేద్దాం అనుకున్నాం కానీ టైం కుదరలేదనమాట. అయితే నేను షార్ట్‌లీ ఇలా కొంచెం ప్లాన్ చేశాను ఎక్సైట్‌మెంట్‌తో అంతే. అది మీకు కూడా యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పి చిన్న వీడియో అయితే తయారు చేశాననమాట. చూడండి. ఓకేనా? అయితే వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! ఆ ప్లేట్ అనేది నేను ఉండేది కలకట్టాలో కదా! అలా రెడీమేడ్ ప్లేట్ అయితే నాకు దొరుకుతుందండి. దానికి నేను ఫ్లవర్ డెకరేషన్ చేశాననమాట. మా ఆచారం ప్రకారం ప్లేట్‌లో పువ్వులు, అక్షింతలు ఇంకొచ్చేసి పసుపు, కుంకుమ తీసుకువెళ్తామనమాట ఆడపిల్లల వాళ్ళ ఇంటికి. అలా అని చెప్పి నేను కొంచెం పెద్ద సైజ్ తాళిని తీసుకున్నాను. మీకు ఎలా యూజ్‌ఫుల్ ఉంటే మీరు అలా చేసుకోండి. నో ఇష్యూ. అయితే వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా! ఒక చిన్న కార్డ్‌బోర్డ్ పేపర్‌లో 3 కార్నర్స్ సైడ్ కార్నర్స్‌లో మిడిల్‌లో కూడా మనం గమ్ పెట్టుకొని ఒక సైడ్‌కి ఇలా మనం అతికించుకోవాలండి. అతికించుకొని 10 మినిట్స్ డ్రై అయ్యే వరకు అలా పెట్టాలి. నేనైతే సైడ్‌కి పెట్టుకున్నాను. మీ ఇష్టం మీకు ఎలా యూజ్ ఉంటుందని మీరు అలా పెట్టుకోవచ్చు. ఇది మీకు యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పి నేనైతే వీడియో చేశాననమాట. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చేస్తాను. మీరు కూడా చూడగలుగుతారు. మీకు యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పి. ఓకేనా? ఇంకొచ్చేసి ఏంటంటే అది మనకి 10 మినిట్స్ అలా పెట్టిన తర్వాత డ్రై అవుతుందనమాట. డ్రై అయిన తర్వాత మనం తెచ్చుకున్న ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డెకరేట్ చేద్దాము. ఓకేనా? 10 మినిట్స్ అలా పెడితే అది డ్రై అయిపోతుందండి. ఓకేనా? ఎందుకంటే పెళ్ళిళ్ళు అనేది మనకి ఒకటి ఒకటి చేస్తాం కానీ ఏది చేసినా ఇంకా తక్కువలానే అనిపిస్తూ ఉంటుంది. ఓకే. షార్ట్ టైంలో మీకు ఇది యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పి నేను తయారు చేశాను. ఇంకా మెహందీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్ ఇవన్నీ ఉంటాయి కదా! దాన్ని కూడా మీరు అలా చేసుకోవచ్చు. నో ఇష్యూ. అంటే షార్ట్ టైం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి గ్రాండ్‌గా చేసుకుంటాం అనే వాళ్ళకి చేసుకోవచ్చు. టైం ఉన్న వాళ్ళకి ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకా ఎలా ఎలా ఎవరికి ఒక్కొక్కళ్ళు ఎలా ఇష్టం అనేది అలా చేసుకోవచ్చు. నో ఇష్యూ. అయితే నేను చూపిస్తున్నాను కదా! ఆ వీడియోలో ఫ్లవర్స్ అనేటివి. ఇవి వచ్చేసి మా వారికి తీసుకొని రమ్మంటే అంటే వెనుకకి ఇంకా క్లిప్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనం పెట్టుకున్న తర్వాత కూడా తర్వాత తీసి మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. నో ఇష్యూ అనమాట. నేను నార్మల్ ఫ్లవర్స్ కూడా మీరు తీసుకోవచ్చు. నాకు ఇది దొరికింది కాబట్టి అంటే షార్ట్ టైంలో నేను ఇలా సెట్ చేసేస్తున్నాను. ఫ్లవర్స్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదండీ! ఇంకా కలర్ కాంబినేషన్ అనేది మీ ఇష్టం. మీరు ఎలా పెడతారనేది. నేనైతే మిడిల్‌లో ముందు పింక్ అయితే పెట్టాననమాట. ఇంకా సైడ్ 4 కార్నర్స్‌లో వైట్ వచ్చే విధంగా నేను పెట్టాను. పింక్ అనేది మనకి బ్రైట్‌గా కనిపిస్తుంది కదా! ఫొటోస్‌లో కానీ, వీడియోస్‌లో కానీ ఇలా మనం చూడడానికి కూడా అలా అని చెప్పి నేను మిడిల్‌లో పింక్ పెట్టాను. దాని తర్వాత యెల్లో, పింక్, ఇంకా లైట్ పింక్, వైట్ ఇలా నేను సెట్ చేశాననమాట. ఫైనల్ లుక్ కూడా చాలా బాగా వచ్చిందండి. నేను అనుకోలేదు ఇంత బాగా వస్తుందని చెప్పి. అంటే అసలు ఇంత షార్ట్ టైంలో ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. చాలా బాగా కుదిరింది. సెట్ అయింది కూడా. ప్లేట్ కూడా మనకు పెద్దది ఉండడం వల్ల రింగ్స్ కానీ ఇంకా పసుపు అక్షింతలు కానీ బాగా అంటే పెట్టడానికి కూడా ప్లేస్ కూడా సరిపోయిందనమాట. అలా అని చెప్పి సైడ్ కార్నర్కి నేను పెట్టాను ఫ్లవర్స్ అనేటివి. మీకు నచ్చితే మీరు అలా కూడా పెట్టుకోవచ్చు. నో ఇష్యూ. చూడండి బాగుంది కదా! వైట్, పింక్, యెల్లో, ఆరెంజ్ కాంబినేషన్ అయితే బాగుంది కదా! అలా నేను సెట్ చేశాను అనమాట. 4 కార్నర్స్లో వైట్ అయితే పెట్టాను. అంటే వైట్ అనేది మనకి ఆ యెల్లో ఫ్లవర్స్ మీద అంటే యెల్లో పేపర్ మీద బాగా కనిపిస్తుంది కదా! ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ అని చెప్పి ఇంకా ఫైనల్ లుక్ కూడా ఉందండి. ఎప్పుడైతే ఆడపిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా! అక్కడ మనం అక్షింతలు ఇవన్నీ పెట్టాము. అక్కడ ఫైనల్ లుక్ కూడా బాగా వచ్చింది. వీడియోస్లో కూడా బాగా పడిందనమాట. ఒకసారి మీరు చూడండి బాగుంది కదా! ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఓకేనా? చూడండి చాలా యూజ్‌ఫుల్ అయితే నాకైతే అయ్యింది. చాలా యూజ్ అయిందండి. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే పెళ్ళి అంటే ఒక రోజుతో కాదు కదా! మనకి మెహందీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్ అన్నీ ఉంటుంది. దాన్ని బట్టి మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా మేమైతే వెళ్తున్నామండి. ఆటో అని బుక్ చేసుకున్నామన్నమాట. అంటే చాలామంది వెళ్ళామని చెప్పి మాకు ఇది సరిపోక ఆటో బుక్ చేసుకున్నాము. ఒక 15 మెంబర్స్ అయితే మేము ఇక్కడ నుంచి వెళ్ళాము. ఇంకా మా చుట్టాలు వాళ్ళు కూడా బైక్స్ మీద ఇంకా కార్స్ మీద వచ్చారనమాట. ఫైనల్‌గా ఇగోండి ఇలా తయారైంది. ఇగోండి వెళ్తున్నాం కదా! ఫైనల్లీ మేమైతే చక్కగా తయారయ్యి మా మరదలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నామన్నమాట. పసుపు, కుంకుమ ఇంకొచ్చేసి రింగ్స్ పట్టుకొని వెళ్తున్నాము. కానీ నేను ఆ ప్లేట్ అనేది బ్యాగ్‌లో పెట్టాను. ఎందుకంటే ఫ్లవర్స్ అవి పెట్టి డెడికేటెడ్‌గా ఉంటాయి కదా! అవి వచ్చేస్తాయని చెప్పి నేను బ్యాగ్‌లో పెట్టాను. దిగిన తర్వాత మనం డెకరేట్ చేద్దామని చెప్పి అక్కడ దిగిన తర్వాత మొత్తం డెకరేట్ చేసాం. ఇగోండి ఇక్కడ దిగాం కదా! దిగిన తర్వాత అక్కడ మొత్తం ఫ్లవర్స్ అనేటివి ఇంకొంచెం బాగా డెకరేట్ చేసి ఇంకేవైతే గులాబీ రేకులు కూడా తీసుకున్నామన్నమాట. గులాబీ రేకులు కూడా దానిపైన వేసి ఇలా డెకరేట్ చేసాము. ఫైనల్ లుక్ కూడా మీకు చూపిస్తాను. చాలా బాగా వచ్చిందండి. ఓకేనా? ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఓకేనా? ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకు నేను చూపిస్తాను. ఓకే? ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదా!
ఓకే బాయ్.